హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే వాకిట్లో ఎంతో చక్కగా ఈజీగా సింపుల్గా వేసుకునే డిజైన్ ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ ముగ్గు వచ్చేసి తిప్పుడు ముగ్గు ఫ్రెండ్స్. ఈ ముగ్గు చాలా చక్కగా అయితే ఉంటుంది. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, 5 వరుసలు, 5 వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలు అయితే ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో మీరైతే చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మీద అయితే ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు మనం కలుపుకుంటున్నామో తెలిస్తేనే ఈజీగా మనమైతే తిప్పుడు ముగ్గులు అయితే వేయగలుగుతాము. ఎంత తిప్పుడు ముగ్గులంత ఈజీగా ఏది ఉండదండి, చూసినప్పుడు కష్టంగానే ఉంటుంది. కొంచెం మనకి రాని వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని దాన్ని కొంచెం పరిశీలించి చూసామంటే ఈజీగా సింపుల్గానైతే వేసేసుకుంటారు ముగ్గులైతే. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్గా మనము మొత్తము స్టార్టింగ్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినామో చివరికి కూడా మన స్టార్టింగ్ దగ్గరికి అయితే ఇలా వచ్చేసేయాలి. ఇట్లా గీసుకోవడం వల్ల మొత్తం అయితే చుట్టూరు అయిపోయింది కదా. ఇప్పుడు సింపుల్గానండి కింద 2 చుక్కల నుంచి గీత గీసుకొని ఇక్కడ 3 అంటే కింద 2 చుక్కల నుంచి లెక్క చేసుకుంటే 4 ఉంటుంది, మధ్యలో చుక్కలే లెక్క పెట్టుకుంటే 2 ఉంటాయండి. ఇట్లా డబ్బాలాగా అయితే గీసేసుకోవాలి 2 వైపులా. ఇప్పుడైతే డబ్బాలాగా గీసేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 3 చుక్కలకి ఇట్లా రౌండ్గా అయితే ఇట్లా గీసుకోవాలి పొడుగ్గా. ఇలా గీసుకోవడం వల్ల ఈ తిప్పుడు ముగ్గు అయితే ఈజీగా సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయ్యింది. కాకపోతే ఈ తిప్పుడు ముగ్గుకు కొంచెం డిజైన్ వేసుకుంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీద వాకిట్లో అయితే నిండుగా కలగా కనిపిస్తూ ఉంటుంది ఈ ముగ్గు అయితే. చూడండి ఇప్పుడు ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఫస్ట్ సర్కిల్ లాగా ఇచ్చి దాని చుట్టూ అయితే ఇలా డిజైన్ లాగా వేసేసుకొని దాంట్లో ముగ్గు పిండిలాగా కలర్ లాగా అయితే వేసుకోవడం వల్ల చాలా మంచిగానైతే కనిపించింది. ఇప్పుడు అందులో నుంచి అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా తీగలు వస్తున్నట్టుగా ఒక ఫ్లవరే అనుకొని ఆ ఫ్లవర్లో నుంచి లేకపోతే లీఫ్లైనా అనుకోవచ్చు, అందులో నుంచి ఇట్లా తీగలు వస్తున్నట్టుగా అయితే మనమైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా 4 వైపులా మనం ఇలా గీసుకున్నామంటే ఈ తిప్పుడు ముగ్గుకు కాస్త డిజైన్ అయితే చాలా చక్కగా అయితే కనిపించి కంప్లీట్ అయితే ముగ్గు అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత తక్కువ టైంలో ఒక 4:30-5 నిమిషాలలోనైతే ఈ ముగ్గు అయితే కంప్లీట్ అయితే వేసుకోవచ్చు. ఎంత అడావడి పని ఉన్నా కూడా మనం ఫోన్లు చూసుకొని ఉంటాం కదా, అదొక అనుకొని కొంచెం టైం తీసుకొని ముగ్గు వేసినంత మాత్రమే మనకు టైం ఏమో ఎక్కువైతే కాదండి. ఇలా అయితే చుట్టూరు అయితే వేసుకొని ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. మొత్తం ఇదైతే ఈ ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని వీడియోల కోసం కలుసుకుందామా.